foodies. Myself Kalyani Chaudhary. Welcome back to my channel Social Post Foodie. I am here at heart of financial district Bharatiya restaurant. సో లోపల అంబియన్స్ ఫుడ్ ఎలా ఉందో చూడడానికి అయితే వచ్చేసా. ముందే చెప్పాను కదా ఫేక్ రివ్యూస్ అయితే అస్సలు ఇయ్యను, 100% జెన్యూన్ రివ్యూస్ ఇస్తా. చలో సో చూసారు కదా అంబియన్స్ అయితే ఎలా ఉందో. నాకైతే ఒక టెంపుల్ ఫీల్ వచ్చింది. నా డ్రెస్ చూసినప్పుడే అనుకోవాలి మీరు ఏదో స్పెషాలిటీ ఉంటుందని. ఇక్కడ అంబియన్స్కి నా డ్రెస్కి అయితే సెట్ అయిపోయింది. నాకైతే ఇక్కడైతే ఒక అథెంటిక్ వైబ్స్ అయితే వచ్చాయబ్బా. ఇక్కడున్న వెరైటీస్ అన్నీ ఆర్డర్ చేసేసా. సో నా ఫేవరెట్ అయితే దోశ. బిర్యానీ దోశ అంటే నా చాయిస్ అయితే దోశనే. సో వన్ బై వన్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. సో ఫస్ట్ గో విత్ ఘీ గార్లిక్ మసాలా దోశ. చాలా క్రిస్పీగా ఉంది, చూద్దాం క్రిస్పీగా ఉందో లేదు. క్రిస్పీ దోశ, లాడ్ ఆఫ్ చట్నీస్. ఆ మసాలా కానీ ఆ చట్నీస్ కానీ ప్రాపర్ టేస్ట్, ప్రాపర్ ఇండియన్ అథెంటిక్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈ పొడి మసాలా దోశ మా అమ్మ చేస్తే పొడి ఎలా ఉంటుందో అలా ఉంది, క్రేజీ. ఈ పొడి బటన్ ఇడ్లీ ఇదైతే చూడడానికి చాలా బాగుంది, చిన్న చిన్నగా. టేస్ట్ చేద్దాం. వావ్, చూసారా సాఫ్ట్నెస్ ఎలా ఉందో. సాంబార్ బేసిక్గా ఇడ్లీ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇడ్లీ లవర్ కాదు, కానీ ఇదైతే చాలా సాఫ్ట్గా, ఆ పొడి, ఆ గ్లీ ఫ్లేవర్ సూపర్ అంటే. మన విజయవాడ ఫేవరెట్ చిట్టి పునుగులు ఇవైతే ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. చూడడానికి అయితే చాలా క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయి. సో టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాం. చాలా బాగున్నాయి. మైసూర్ బజ్జీ నా బుగ్గల్లాగే లడ్డు లడ్డుగా భలే ఉంది. ఇదైతే టేస్ట్ చేస్తున్నా. ఇక్కడ చట్నీస్ అయితే అద్దిరిపోయాయి అప్ప. ఒక ఇండియన్ అథెంటిక్ ఫుడ్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ బ్రేక్ఫాస్ట్. చైనీస్ షెజ్వాన్ వెజ్ నూడిల్స్ ఇవైతే టేస్ట్ చేద్దాం. నాకైతే బండి స్టైల్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం. సో చైనీస్ బండి స్టైల్ నూడిల్స్ అన్నీ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఈ రెస్టారెంట్ అయితే సౌత్ ఇండియన్కి నార్త్ ఇండియన్కి ఫేమస్. ఇప్పుడైతే మన దగ్గర పంజాబీ డిష్ అమృత్సరి కుల్చా ఉంది. దీన్ని అయితే టేస్ట్ చేద్దాం. ఇదైతే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉందో చూద్దాం. కర్డ్ అనమాట. దీనిపైన క్యారెట్, నువ్వులు అన్నీ వేశారు. సో చాలా బాగుంది. కొంచెం పంజాబీ డిష్ లాగా, నార్త్ ఇండియన్ ఫుడ్ లాగా చాలా బాగుంది. సో వెజ్ మంచూరియా నాట్ బ్యాడ్. నార్మల్గా మీరు ఎలా తింటారో బయట అలానే ఉంది. సో ఆల్ ఫేవరెట్ సౌత్ ఇండియన్ రైసెస్కి అయితే వచ్చేసాం. సో ఇదైతే కాంబో పులిహోర అండ్ సాంబార్ రైస్ అండ్ ఫైనలీ ముద్దపప్పు ఆవకాయ అండ్ యువర్ అండ్ మై ఫేవరెట్ ఆలూ ఫ్రై. సో నేనైతే టేస్ట్ చేస్తున్నా. సో నేనైతే టెంపుల్కి వెళ్ళేది పులిహోర కోసమే. ఇక్కడ టెంపుల్ అంబియన్స్ కూడా ఉంది, అది మర్చిపోయాను నేను. చూడండి, టెంపుల్ అంబియన్స్ విత్ పులిహోర, క్రేజీ కాంబినేషన్. సో సాంబార్ రైస్, సాంబార్ రైస్ విత్ ఆలూ ఫ్రై, పర్ఫెక్ట్ కాంబినేషన్. అదిరిపోయింది సాంబార్ రైస్. ఫైనల్లీ ముద్దపప్పు ఆవకాయ. ఎన్ని రోజులైందో ఈ ఫుడ్ తిని. సౌత్ ఇండియన్ ఎమోషన్ అదిరిపోయింది ఫుడ్ అయితే ఇక్కడ. ఫైనలీ ఒక ఫిల్టర్ కాఫీతో క్లోజ్ చేస్తే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. ఈరోజు అయితే నా కడుపు అయితే నిండిపోయింది ఫుల్గా. సో చూసారు కదా, ఫుడ్ అయితే చాలా బాగుంది.
వెజ్ లవర్స్కి అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ భారతీయ రెస్టారెంట్ ఒక అడ్డాలాగా మారిపోతుంది. సో ఈ భారతీయ రెస్టారెంట్ అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఓపెన్ అయింది. ఇదైతే చిన్నజీఆర్ స్వామి గారు అయితే ఓపెన్ చేశారు. సో ఇదైతే ప్యూర్ వెజ్ అండ్ మల్టీ క్విజన్ రెస్టారెంట్. వెజ్ పీపుల్కి అయితే పండగే. సో ఇలాంటి ఫుడ్ కంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ఫుడీ. See you on next episode. Until then, signing off, Kalyani Chaudhary.